ఏప్రిల్ మంత్కి సంబంధించిన టాప్ 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో వీడియోస్ రూపంలో వస్తుంటాయి. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. ఛత్రపతి శివాజీ వాడిన ఆయుధం వాగ్నగ్ ఇంతకాలం ఎక్కడ ఉంది? ఛత్రపతి శివాజీ వాడిన ఆయుధం వాగ్నగ్ ఇంతకాలం ఎక్కడ ఉంది? లండన్లో. ఇది లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో కలదు. 2 అంతస్తుల ఏసీ క్రూయిజ్ షిప్ జటాయును ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? 2 అంతస్తుల గల ఏసీ క్రూయిజ్ షిప్ జటాయును ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? అయోధ్య. దేశంలోనే మొట్టమొదటి భూగర్భ ట్రాన్స్ఫార్మర్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? దేశంలోనే మొదటి భూగర్భ ట్రాన్స్ఫార్మర్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బెంగళూరు. ఇటీవల దేశంలోనే మొట్టమొదటి సోలార్ సిటీగా గుర్తింపు పొందిన నగరం ఏది? ఇటీవల దేశంలోనే మొట్టమొదటి సోలార్ సిటీగా గుర్తింపు పొందిన నగరం ఏది? సాంచి సిటీ. ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ డ్రోన్కు ఏమని పేరు పెట్టారు? ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ డ్రోన్కు ఏమని పేరు పెట్టారు? ఇంద్రజల్. దేశంలోనే పొడవైన గాజు వంతెన ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? కేరళలో. ఇటీవల 20వ ఏషియన్ సదస్సు ఎక్కడ జరిగింది? ఇటీవల 20వ ఏషియన్ సదస్సు ఎక్కడ జరిగింది? ఇండోనేషియా. 2024లో G20 సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి? బ్రెజిల్. ఇటీవల జిఐ ట్యాగ్ లభించిన కోరాపుట్ కాలజీరా రైస్ ఏ ప్రాంతానికి చెందినది? ఇటీవల జిఐ ట్యాగ్ అందుకున్న కోరాపుట్ కాలజీరా రైస్ ఏ ప్రాంతానికి చెందినది? ఆన్సర్ ఒడిశా. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఏ దేశంలో జరుగుతున్నది? పాకిస్తాన్. హైతీ నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారతదేశం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? హైతీ నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారతదేశం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ ఇంద్రావతి. ఇటీవల ప్రధాని మోదీకి ఇచ్చిన భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఇటీవల భారత ప్రధానమంత్రికి అందుకున్న భూటాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గాల్వో. పిఎం మోడీకి భూటాన్ అత్యున్నత పౌర గౌరవం దక్కింది. దాని పేరు ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గాల్వో. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ను ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఇటీవల గుర్తించింది. దాని పేరేమిటి? చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ను ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఇటీవల గుర్తించింది. దాని యొక్క పేరేమిటి? స్టాట్యూ శివశక్తి. ఇండియన్ మాస్టర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో 2 బంగారు పతకాలు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ నహీద్ దివేచా. సినీ విస్టార్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ చండీగఢ్. ఇటీవల వార్తల్లో నిలిచిన గులాల్ గోటా ఏ నగరానికి చెందిన సాంప్రదాయ పండుగ? ఇటీవల వార్తల్లో నిలిచిన గులాల్ గోటా ఏ నగరానికి చెందిన సాంప్రదాయ పండుగ? ఆన్సర్ జైపూర్. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా ఎవరు నియమితులు అయ్యారు? ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు
కొత్త కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? భూషణ్ గాగ్రాని. నార్త్ ఈస్ట్ గేమ్స్ 2024 యొక్క 3వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ నాగాలాండ్. 4వ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ SCO స్టార్టప్ ఫోరంను ఇటీవల ఎక్కడ జరిగింది? 4వ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ యొక్క స్టార్టప్ ఫోరం ఇటీవల ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. చైనా పాకిస్తాన్ సరిహద్దులలో భారత వైమానిక దళం చేపట్టిన సైనిక విన్యాసం యొక్క పేరేమిటి? చైనా పాకిస్తాన్ సరిహద్దులలో భారత వైమానిక దళం చేపట్టిన విన్యాసాల యొక్క పేరేమిటి? త్రిశూల్. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్ లెంట్.